కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం నేనేం ఆయన్ని పెళ్లి చేసుకోమని అడగలేదు, ఆయనే ఉంగరంతో అడిగారు. నంగనచ్చి తొంగబర్రా ఏం నాటకాలు ఆడుతున్నావే నాటకాలు ఎడకనే పోయి సినిమాలో చేరకూడదు. పక్కనే ఉండి గొంతు తడుకుంటేసినావు కదేమే, కలుపుతావు అనుకుంటే కలుపు మొక్క అయిపోయినావు కదేమే, ఆ మొక్క పీకేస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అన్నో చెప్పన్నా నీ లవ్ స్టోరీయా? అది కాదురా కదే. ఇప్పుడు రేపు అన్నకి ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వు అండగా ఉంటావా? ఏందన్నా నువ్వు? నీ కోసం నా ప్రాణాలను ఇస్తాను. ఒకడు ప్రాణాలు ఇస్తాడు అన్నాడంటే అస్సలు నమ్మకూడదన్నే. వీడికి నిజం చెప్పకూడదు. రేవతిని నిజంగానే ప్రేమిస్తున్నట్టు బిల్డప్ ఇయ్యాలా. సాలు సాలు నీ ఏదో ప్రేమ కథ ఏంటా ఉంటే ఎలప్పుడు వచ్చేస్తా ఉండదే. పడుకో సాలు. ఇది చెప్పేదింటా ఉంటే నిజంగానే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టే ఉండదు. కానీ ఇద్దరు కూడబలుకు నాటకం ఆడేటప్పుడు మాక్సిమమ్ ఒకే అబద్ధం ఒకే మాదిరిగా చెప్పేదానికి ట్రై చేస్తారు కదా. చెప్తాను, రేపు ఏదో ఒక ఐడియా చేసి మావ నాటకం ఆడుతా ఉండాడు అనేది బయట పెట్టాలా. పెడతాను. అన్నా ఏం దోరా, మా అన్న దెబ్బలు తట్టుకోలేక మా వదంతో పారిపోయినాడా? ఈ ఎర్రోడు సీమ నుంచే అటే పోయినాడా? ఇటుపక్క రానే లేదో. నువ్వు కూడా పక్కన లేకపోతే ఒంటోడైపోయిన ఫీలింగ్ వచ్చుండేదే. అవును, ఎర్రను ఎప్పుడు నీ వెనకాలే తోకమారిగా తిరుగుతూనే ఉంటాడు. సీమకు పోయినప్పుడు కూడా నీ వెనకాలే వచ్చినాడు. కానీ ఇంతవరకే ఇటు తిరిగి రానే రాలేదు. అవునరా స్వామి, మధ్యాహ్నం ఫోన్ చేసినాను అడిగే తీలే. సీమలో నిద్ర లేకుండా చేసి ఉంటారు కదా, అందుకే వాళ్ళ ఇంటికి పోయే బాగా నిద్రపోతా ఉన్నాడు అనుకుంటా. నిద్రలో ఉండే ఫోన్ ఎత్తునుడు. మళ్ళీ ఒక తూరు చెయ్యన్నా. ఆ, ఆ. ఫోన్ తెలియదు రావడా. మళ్ళీ ఒక తూరు చెయ్యన్నా. కట్ చేస్తా ఉంటాడు రావడా. మళ్ళీ ఒక తూరు చెయ్యన్నా. వీడు మళ్ళీ కట్ చేస్తా ఉంటాడు రా. బాగా మంచిగా నిద్రలో ఉండి ఉంటాడేమో, అందుకే కట్ చేస్తున్నాడు. లేదరా, నిద్రలో ఉండేవాడైతే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ చేస్తానని చెప్పి కట్ చేసి ఉంటాడు కదా. వాడు కోపంలో ఉండుంటాడు, అందుకే కట్ చేస్తా ఉంటాడా. ఎర్రోడికి ఎందుకో నీ మీద కోపమా? అంటే అన్ని విషయాలు వాడికి చెప్తాను,
కానీ వాడికి రేవతి మ్యాటరు వాడికి చెప్పకుండా దాచేసినాననే కోపడతా ఉన్నాడు అనుకుంటా. అంటే నువ్వు రేవతిని ప్రేమించింది సీనానికి చెప్పలేదా? ఆ, నేనేడా ప్రేమించినానరా? అప్పుడప్పుడు ఐడియా వచ్చింది, టక్కున ఇంప్లిమెంట్ చేసేసినానా. ముందే తెలుసుంటే ఎరుడు చెప్పుంటాను కదా. ఏందన్నా మాట్లాడవా? ఎర్రానికి చెప్పలేదా? లేదురా, అప్పుడు ప్రేమ గురించి చెప్పుకోవాలంటే సిగ్గుగా ఒక మాదిరిగా ఉండింది, అందుకే చెప్పలే. అంతేలే, అందరూ అన్ని చెప్పుకోలేరు. కొన్ని కారణాల వల్ల బయటికి చెప్పకుండా మనసులోనే దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా మనసులో ఉన్న మాటలే బయటికి చెప్పుకోలేను. పర్లేదు, చెప్పరా కర్రీ, చెప్పరా. ఎందుకులే అన్న, ఊరికి మాట వరుసకన్నాను. చెప్పేంత వరకు బతిమలాడతావో, చెప్పిన తర్వాత సాగు దుబ్బుతావో. ఏమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆడపిల్ల బట్టలు మార్చుకుంటుంటే సిగ్గు లేకుండా ఎలా చూస్తున్నాడో చూడు. సరే, మగాడికి సిగ్గు లేదంటే ఈ ఆడదానుకుండొద్దు. రోహిణి, ఏం చేస్తున్నావు నువ్వు? కండ్లు కనబడడం లేదా? స్నానం చేసి గొట్లు మార్చుకుని బొట్టు పెట్టుకుంటా ఉన్నాను. నేను అడిగేది కూడా అదే. ఆడపిల్లవి బట్టలు మార్చుకునేటప్పుడు చుట్టుపక్కల మగాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చెక్ చేసుకోవద్దు? ఏడ మొగలు ఎవరుండారా? అక్కడ చూడు, ఒక మగాడు ఉన్నాడు, గుట్లు అప్పగించుకొని ఎలా చూస్తున్నాడో చూడు. ఎవడాడా? హాయ్ మావా. మా ఫోటోలనే కదా చూస్తుండాడు, దీనికి ఎందుకు మే ఓవర్గా బిల్డప్ ఇస్తుండవా? ఫోటో అయినా పరాయి మగాడు కదా. మే ఎవరు పరాయి మగోడా? మా మామ నాకు పరాయి మగోడా? నువ్వు పరాయి దానివి, నీకు మా మామ పరాయి మగోడా? హలో, నాకు మీ మామకి నిశ్చితార్థం కూడా అయిపోయింది. నా వేలికి ఉంగరం కూడా తొడిగేశాడు. సగం పెళ్లి అయిపోయినట్టే. ఎట్ట అయిపోయినట్టు మీ పెండ్లే? నిశ్చితార్థం అయిపోయిందట. నిశ్చితార్థం అంటే పంతులు ఉండాలా, ముహూర్తం పెట్టాలా, ఇరు కుటుంబాలు తాంబూల తట్లు మార్చుకోవాలా? ఇవేవి జరగకుండా నిశ్చితార్థం అయిపోయిందంటవా నువ్వు? వేలికి ఉంగరం తొడిగితే కొన్ని మతాల్లో పెళ్లి కూడా అయిపోయినట్టే తెలుసా? మే నిద్రపోయినప్పుడు చెయ్యి నరికేస్తా నీకు. ఆ, నువ్వు నరుకుతానంటే జాగ్రత్తగా నరుకు అని చెయ్యి అందిస్తాం. నువ్వు ఇలా అన్నావని మా ఆయనకి చెప్పానంటే గొడవలు అయిపోతాయి. ఏంది మీ ఆయన? అవును, ఆయన్ని ఆయన అనకుండా ఇంకేమనమంటావు? మే బాగా ఎక్కువైంది. ఏంటి, పౌడరా? మే ఎక్కసక్కలొద్దు. అయితే మాట్లాడకుండా ఉండు. నన్ను మాట్లాడుతానే దానికి నువ్వెవరు మే? అయితే మాట్లాడు. నువ్వు మాట్లాడమంటే నేను మాట్లాడాలా? నేను మాట్లాడనా? నీకు పిచ్చి అనుకుంటా. మే నాకు కాదు మీ పిచ్చి, నీకు పిచ్చి, మీ అమ్మ నాయన పిచ్చే. అవునులే, ఏ పిచ్చున్న వాళ్ళు ఎవరు నాకు పిచ్చంటే ఒప్పుకున్నారు? అయితే నాకు పిచ్చే. అదే కదా ఇందాక నుంచి చెప్తున్నాను. మే నీతో మాట్లాడుతూ ఉంటే నిజంగానే పిచ్చి పట్టేటట్టుందా? పో, బాగా సోగ్గా తయారైనావు కదా మా కాపీ ఇచ్చడానికి. పోయి పో. ఓ, నేను ఆయన మీద అలిగాను. కాఫీ ఇవ్వను, కాస్త కడుపు మాడిస్తే పుత్తొస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు పోయి కాపీ ఇవా? ఇవ్వను. ఏంటి? నువ్వు ఇయ్యకపోతే నేను పోయిస్తా. ఇచ్చుకో. నీకేం భయం లేదా? దేనికి? మావని ప్రేమిస్తా ఉండాలంటుండవా? నేను ట్రై చేస్తే నీ పరిస్థితి ఏంది? నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది. అట్నా? అయితే నేను ట్రై చేయొచ్చంటావా? నువ్వు వద్దని నన్ను ప్రేమిస్తున్న మనిషి చేసుకో. సరే, ట్రై చేస్తా. మాకు డిమాండ్ ఎక్కువైపోయింది. బయట మార్కెట్లో మొగోళ్ళకి పెండ్లి కూతురు దొరక ఏడు సస్తా ఉండారు, కానీ ఏడేమో మావ కోసం ఇద్దరం కొట్టుకొని సస్తా ఉండామా. ఎట్టయిన మావని వలేసి పట్టేస్తా.
లోపల స్నానం చేస్తా ఉన్నాడు. మనం బయట నుంచి రొమాన్స్ చేద్దారు. నేను ఇంకా పాత జ్ఞాపకాలు ఉండిపోయినా. మావిప్పుడు మన వంట దూరంగా పోతాడు కదా. రేవతి పేరు చెప్తే కరెక్ట్ గా బుట్టలో పడిపోతాడు. రేవతి మాదిరిగా గొంతు మరిచి మాట్లాడదాము. మా ఎవరా? రేవతి, నీకోసం కాఫీ తెచ్చాను. అబ్బా, రేవతి వచ్చిందే. ఇప్పుడు రేవతికి నిజం చెప్పేయాలా? నేను నిజంగా నిన్ను ప్రేమించడం లేదు, ఇదంతా నాటకం అని చెప్తే సంతోషిస్తుంది. నా మీద ఉండే కోపం పోతుందా? ఆ తర్వాత రేవతి సహాయంతో కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ చేస్తే అప్పుడు రోనికి నా మీద విరక్తి వచ్చేసి నన్ను వదిలేసిపోతుంది. రేవతే, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? టాప్ సీక్రెట్. ఏంటి? అది నేను నిన్ను ప్రేమిస్తా ఉండానని. అవును, రేవతి మన మీద కోపంగా ఉండదు కదా. మనం మాట్లాడడానికి పోతేనే తిట్టి తలుపేసేస్తా ఉండదే. అట్టాంటిది మన కోసం కాఫీ తీసుకొని ఎట్టా వచ్చిందబ్బా? రేవత వచ్చింది, లేకపోతే అమ్మా అమ్మా, ఇది చిత్తులు మారి నక్క. సందర్భం చూసి రేవతి గొంతుతో మాట్లాడుతూ ఉండదు చూడు. ఒక్క సెకండ్ దాటుంటే నేను మాట్లాడుంటాను, నిజం కక్కేసుంటాను. లాస్ట్ మినిట్ లో లాజిక్ ఆలోచించను కాబట్టి దాని చేతికి దొరకకుండా తప్పించుకున్నామా. అదే నిజం చెప్పుంటే సచ్చుంటాను. చెప్తాను, దీని సంగతి ఇట్టా కాదు. దీనికి గుణపాఠం చెప్పాలా? దేని రూట్లో పోయి చెప్తానా? రేవతే, చెప్పండి. ఇట్ట బాత్రూమ్ నుంచి చెప్పేది కాదు గాని, నేను 5 నిమిషాలు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానా? నువ్వు పోయి మిద్దె మీద ఉండు, ఆడుకొచ్చి చెప్తాను. నా వాసుతి ఎట్ట చెప్తాడా? పర్వాలేదు, చెప్పండి. గోడకి చెవులుంటాయప్పా. ముఖ్యంగా నేను చెప్పేది రోని అస్సలు నవ్వుడుతో మీదుండో, ఆడుకొచ్చి చెప్తాను. నా వాసుతి ఎట్ట చెప్తాడా? పర్వాలేదు, చెప్పండి. గోడకి చెవులుంటాయప్పా. ముఖ్యంగా నేను చెప్పేది రోని అస్సలు నవ్వుడుతో. ఎందుకంటే అది టాప్ సీక్రెట్. నువ్వు పోయి మిద్దె మీద ఉండు, నేను వచ్చేస్తాను. పర్వాలేదు, ఇప్పుడే చెప్పండి. నా స్నానం అయిపోయింది, ఒంటి మీద గుడ్డ లేకుండా ఉండను, అట్టే వచ్చేస్తాను. చి 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 చి. అమ్మా, రోజు రోజుకి దీనికి తెలివితేటలు పెరిగిపోతా ఉన్నాయి. ముందు దీనికి ఇమ్మీడియట్ గా ఒక కౌంటర్ అయ్యాలా. మా రేవతికి ఏదో టాప్ సీక్రెట్ చెప్పాలన్నాడు. అది నాకు తెలియకుండా ఉండాలంట. ఆ టాప్ సీక్రెట్ ఏదో కనిపెట్టాలా, అప్పుడు మాకు టాప్ లేస్ పాద్దే పాద్దే. టాప్ సీక్రెట్ చెప్పాలని మావనలు రేవతి అనుకుని మిద్ది మీదకి పోయి వెయిట్ చేయన్నాడు. నేను ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చేసినాను. తీరా మావేడికొచ్చినాక రేవతికి బదులు నన్ను చూసినాడంటే చెప్పాల్సిన మ్యాటర్ ఎట్టా చెప్తాడు? సచ్చినా చెప్పడు. కానీ మామ దగ్గర సీక్రెట్ ఏందో తెలుసుకోవాలా.
ఏం సర్దారే? ఐడియా. మనం ఈ గుడ్డలకు అవతల పక్క పోయి నిలబడుకొని రేవతి గొంతుతో మిమిక్రీ చేసి మాయిసేద్దామా? అవును, ఇప్పుడు ఈ పిల్ల నిజం తెలుసుకోవాలని మన కోసం టెర్రస్ మీద వెయిట్ చేస్తా ఉంటది. ఇప్పుడు రేవతి రూమ్ లోనే ఉంటది కదా. నేను పోయి రేవతికి నిజం చెప్పేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు రోహిణి అడ్డొచ్చి ఆపే ఛాన్సే లేదా. కరెక్ట్ అబ్బా, లాస్ట్ మినిట్ లో మనకు భలే ఐడియా వచ్చింది. పోయి రేవతితో మాట్లాడతామా? అవునా, నేనాడ మావ కోసం వెయిట్ చేస్తా ఉండాను. కానీ మావ రూమ్ లోంచి వచ్చేటప్పుడు రేవతి ఎదురు పడితే రేవతితో కదా మాట్లాడుతూ ఉంటాడా. అందుకే నేనాడ మావ కోసం వెయిట్ చేస్తా ఉండాను. కానీ మావ రూమ్ లోంచి వచ్చేటప్పుడు రేవతి ఎదురు పడితే రేవతితో కదా మాట్లాడుతూ ఉంటాడా. అందుకే ఇంతసేపు అయినా రాలేదు. అవును, రేవతి యాడిపోయిందే? రూమ్ లో లేదా? యాడిపోయి ఉంటుందప్పా. మావ లేడు, రేవతి లేదు. జాడుకు పోయింటారబ్బా. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇప్పుడు గాన రేవతి రూమ్ లో ఉండింటే చెప్పాల్సిన మ్యాటర్ చెప్పేసి ఉంటారా. యాడిపోయిందబ్బా రేవతి? అవును, రేవతి లేదు సరే, కానీ మన దగ్గర విషయం తెలుసుకోవాలనే ఈ అడ్డగాడిద పైన వెయిట్ చేస్తా ఉండదు కదా. కనీసం దీనికైనా మనం బుద్ధి చెప్పాలా? చెప్తానా? జాడుకు పోయింటారబ్బా. ఏంది మావ ఇప్పుడు పోతా ఉంటాడా? మనం వెనకన పోయి చూద్దారే.
దీనికి తెలివితేటలు ఎక్కువైపోయినాయా. రేవతి మాదిరిగా గుడ్డలికి ఆ పక్కన పోయి నిలబడుకుని మొహం కనపడకుండా మేనేజ్ చేస్తా ఉండదు. దీనికి ఉండేది తెలివితేటలే, కానీ ఇప్పుడు చూపిస్తా నా అతి తెలివితేటలు.